హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఈరోజు మీ ముందుకి ఒక నిస్సాన్ సన్నీ 2012-13 రిజిస్ట్రేషన్ అయిన వెహికల్, పెట్రోల్ గల ఇంజన్ వెహికల్ని సేల్కి అయితే తీసుకొచ్చాను. సో మనం ఫస్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజు, లొకేషను, ప్రతి ఒక్కటి డీటెయిల్స్ పిన్ టు పిన్ మంచిగా నీట్గా వీడియో తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అలాగే మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి నెంబర్ 1 వెహికల్స్ అండ్ లో బడ్జెట్ వెహికల్స్ని అసలు మీకు చేసుకోకుంటుంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి నిస్సాన్ సన్నీ. ఇది ఫ్రంట్ అవుట్లుక్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012-13 రిజిస్ట్రేషన్ అయింది. ఈ వెహికల్ నెంబర్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉన్నదండి. నెంబర్ కూడా చూసుకోవచ్చు, 1616 ఎక్సలెంట్ ఉన్నది నెంబరు. ఇది సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇంతవరకు ఓనర్స్ అయితే చేంజ్ కాలేదు. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు వచ్చేసి సెకండ్ ఓనర్ అవుతారు. ఈ వెహికల్ మనం 360 డిగ్రీలు చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మంచిగా నీట్గా చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. బండి అయితే ఎక్సలెంట్గా ఉన్నది. బండి చాలా అంటే చాలా నీట్గా మంచి కండిషన్లో ఉంది వెహికల్. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు సీల్ టైర్లే. సస్పెన్షన్ పరంగా ఎటువంటి పని లేదు, పైసా పని కూడా లేదు. సో ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. మనం ఇంటీరియర్ చూసే ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇక్కడ వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ లేదు, ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ లేదండి. వెహికల్కి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉన్నది. వెహికల్ మంచిగా లగ్జరీ ఉన్నది. వెహికల్ యొక్క సీట్లను చూసుకున్నట్టయితే అడ్జస్ట్మెంట్ ఉంటుంది, పైకి కిందకి అనుకోవచ్చు. సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది వెహికల్కి. సీట్ కవర్లను చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. నిసాన్ కంపెనీ సీట్ కవర్లు ఉన్నాయి. సో ఈ సీట్ కవర్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో వెహికల్కి వచ్చేసి సౌండ్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే టచ్ స్క్రీన్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది. రివర్స్ కెమెరా వర్కింగ్లోనే ఉంది. ఏసీ వచ్చేసి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది. ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. అండ్ అలాగే వెహికల్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులు వచ్చేసి 2 ఉంటాయి. ఒక డ్రైవర్ సీట్ కాడ అండ్ అలాగే కో డ్రైవర్ సీట్ కాడ 2 ఎయిర్ బ్యాగులు అయితే ఇచ్చి ఈ వెహికల్కి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూద్దాం. ఈ వెహికల్ ఎంత తిరిగిందో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,07,097 కిలోమీటర్ తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్ అండి, సింగిల్ హ్యాండ్ ఓనర్. అండ్ అలాగే వెహికల్ యొక్క రివర్స్ కెమెరా చెక్ చేద్దాం ఇప్పుడు. సో రివర్స్ కెమెరా వర్కింగ్లోనే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే రివర్స్ కెమెరా వర్కింగ్లోనే ఉంది. ఏసీ చిల్డ్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్, కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇది నాన్ రస్టబుల్ వెహికల్. ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఏ పిల్లరు డిస్టర్బెన్స్ కాలేదు, ఈ అప్రాను డిస్టర్బెన్స్ కాలేదు, ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కూడా రాలేదండి. బ్యాక్ సైడ్ సీట్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. డ్యూయల్ ఏసీ ఉంటుంది బ్యాక్ సైడ్, ఫ్రంట్. ఏసీ చిల్డ్ అంటే చిల్డ్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఇది కూడా మనకు వర్కింగ్లోనే ఉంది. అండ్ అలాగే ఆమ్రెస్ట్ ఉంటుంది. సో కంప్లీట్ లగ్జరీ వెహికల్ ఇది. సౌండ్ సిస్టమ్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. రూఫ్ కూడా చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు ఈ వెహికల్కి. సో బ్యాక్ సైడ్ టైర్ని చూసుకున్నా కూడా 4 అపోలో సీల్ టైర్లు ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు సైడ్ ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. నెంబర్ అంటే చాలా బాగున్నది. నెంబర్ అయితే చాలా బాగున్నది, 1616. అండ్ అలాగే ఇప్పుడు మనం డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. డైరెక్ట్గా రిమోట్ తోటే ఆపరేట్ చేసుకోవచ్చు అండి. లాంగ్ ప్రెస్ చేసినాం అనుకో డిక్కీ ఓపెన్ అయిపోతుంది. డిక్కీ స్పేస్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుంది. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ రాలేదు. ఇటు చూసుకున్నా కూడా ఏ లైనింగ్ మిస్ కాలేదు. సో చూసుకోవచ్చు. మనకు వచ్చేసి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వర్కింగ్లోనే ఉన్నాయి. ఇది వచ్చేసి రివర్స్ కెమెరా. సో డిక్కీని చూసుకున్నట్టయితే స్పేస్ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మన స్టెప్ని చూద్దాం. ఇక స్టెప్ని సీల్డ్ టైర్ చూడండి మీరు. స్టెప్ని వచ్చి సీల్డ్. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కూడా రాలేదు. జాకు కొత్తదండి, అంటే కంపెనీ కూడా వచ్చింది. జాకును కూడా వాడలే వీళ్ళు, అంత నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇప్పుడు వచ్చేసి మనం కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ చూద్దాం.
ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కడ వ్యూ. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి, ఓన్లీ పెట్రోల్ తోట నడుస్తుంది, ఎటువంటి సిఎన్జి కానీ ఎల్పిజీలు కానీ లేదు ఈ వెహికల్లో. ఇటు సైడ్ టైర్ను చూసుకుని కూడా సీల్ టైర్, 4 టైర్లు సీల్ టైర్లు, స్టెప్ని కూడా సీల్ టైర్. సో ఇటు సైడ్ చూసుకుని కూడా ఇక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. కంప్లీట్గా లగ్జరీగా ఉన్నది వెహికల్, కంఫర్ట్ వెహికల్ అండి ఇది. మంచిగా కూర్చున్నా కూడా ఫ్రీగా కూర్చోవచ్చు, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ మంచిగా నీట్గా కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది దీంట్లో. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఇక్కడ కానీ ఎటువంటి రస్ట్, ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు. మనం బయట నుండి డాష్ బోర్డ్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇటు సైడ్ కూడా మనం ఇంటీరియర్ అయితే చూసుకోవచ్చు, ఇక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే నిస్సాన్ సన్నీ 2012-13 రిజిస్ట్రేషన్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఇది. ఈ టైర్ను చూసుకున్న కూడా సీల్డ్ టైరే, సస్పెన్షన్ పరంగా ఎటువంటి పని లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం బానెట్ని ఓపెన్ చేద్దాం, ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఒకసారి చూద్దాం. మనకు కంప్లీట్గా 2 కీస్ ఇచ్చిళ్ళు, వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నది. ఇప్పుడైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక చూడండి స్టార్ట్ అయిపోయింది. ఇక బానెట్ని అయితే ఓపెన్ చేద్దాం. సో నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ని అయితే తీసిన, బానెట్ ఓపెన్ చేద్దాం. ఇక సో ఫ్రెండ్స్ నేనైతే బానెట్ని అయితే ఓపెన్ చేసిన, ఇంజన్ని స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇంజన్ ఆన్లోనే ఉంది. ఇంజన్ సౌండ్ అయితే మీరు వినొచ్చు. ఇటు ఫస్ట్ ఆపరాలను చూసుకుందాం. ఆపరాల పరంగానైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇటు సైడ్ ఆపరాలను చూసుకుని కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఆమ్రాన్ బ్యాటరీ ఉన్నది. ఇంజన్ సౌండ్ అయితే మీరు వచ్చు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఎక్సలెంట్ ఉన్నది, ఎటువంటి లీకేజీలు కూడా లేవు ఇంజన్లో. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నది వెహికల్కి. సో మనం అయితే గేజ్ పుల్లను ఓపెన్ చేద్దాం, బ్యాక్ కంప్రెషర్ని అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు రాజు ఒకసారి ఎక్సలేటర్ ఏవా. సో ఫ్రెండ్స్ నేనైతే ఎక్సలేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్, ఎటువంటి స్మోక్ అయితే లేదు. 2012-13 రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది, నిస్సాన్ సన్నీ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా, వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. వెహికల్ మోడల్ వచ్చేసి 2012-13 రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ యొక్క పేపర్లు వచ్చేసి 2028 దాకా పేపర్లు ఉన్నాయి. వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ వచ్చేసి సెప్టెంబర్ 26, 2025 సెప్టెంబర్ 26 దాకా వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ ఉన్నది. వెహికల్కి వచ్చేసి 4 సీల్ టైర్లే, స్టెప్ని కూడా సీల్ టైరే, టచ్ స్క్రీన్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉన్నది. వెహికల్కి సంబంధించిన 2 కీస్ ఇచ్చిళ్ళు. వెహికల్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో అమ్మకానికి సిద్ధంగా ఉంది. వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్, ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్. వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,60,000గా చెప్పడం జరుగుతుంది. ఈ 2,60,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయ్యి నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ నేనైతే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. వెహికల్ నెంబర్ కూడా చాలా అంటే చాలా ఫ్యాన్సీగా ఉన్నది. బండి చాలా లగ్జరీ ఉన్నది, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ప్రైస్ కూడా లో బడ్జెట్ వెహికల్ అండి. ప్రైస్ గురించి మాట్లాడుకోవచ్చు, వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని ప్రైస్ మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్ ఓనర్ మాట్లాడుకొని ప్రైస్ని డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ కూడా ఇదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే వస్తాం. మీ వెహికల్ చూసుకొని చెక్ చేసి మా ఆఫీస్ తీసుకొచ్చి, అంటే మా దగ్గర తీసుకొచ్చి ఒక 10-15 డేస్లో సేల్ చేస్తాను. లేదంటే మీ వెహికల్ యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ నా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే నేను ఇదే విధంగా మంచిగా నీట్గా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. డైరెక్ట్గా మీ వెహికల్ని 10-15 డేస్లో సేల్ చేస్తాను. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి లో బడ్జెట్ వెహికల్స్ అండ్ అలాగే ఎక్సలెంట్ కండిషన్ వెహికల్ని అస్సలు మిస్ చేసుకోకుంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ, జై హింద్.